శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు పంచాంగ రీతిగా తిథి షష్ఠి తిథి ఉంటుంది. నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అంటే తులారాశికి చంద్రుడు 6వ రాశిలో ఉంటాడు. తెలియని మనసు ఏదో చిన్నపాటి గాయంతో ఉన్న వారికి చాలా బాధ కలిగించే సన్నివేశాలు గుర్తు రావడం, పాత జ్ఞాపకాలు వాళ్ళ మనసులో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల మానసికంగా కొద్దిగా పనులు మీరు వేగవంతంగా కూడా చేయలేరు. కానీ ఈరోజు జలరాశిలో చంద్రుడు ఉండడం వల్ల కొంచెం ఉద్రేకము, ఆవేశపూరితమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అనేది ఖచ్చితంగా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అందువల్ల ప్రతి గ్రహం మనం దాన్ని లెక్కించినప్పుడు 27 నక్షత్రాల్లో ఈ రేవతి నక్షత్రం వచ్చినప్పుడు కూడా ఈ తులారాశికి ధనానికి సంబంధించిన విషయము, మనుషుల్లో గొడవలు పడిన విషయాలు గుర్తు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఎవరినైనా మనం ప్రేమతో ఉండే వాళ్ళతో మనం దూరం అయినట్లు మనం భావించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలనుకున్న వారికి ఈరోజు కొంచెం మధ్యమంగా ఉన్న గురువు చంద్రుడిని చూడడం వల్ల ఖచ్చితంగా మీ ప్రయత్నాలని విజయం వైపు నడిపించండి. పెద్దలు సహాయ సహకారం తీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా ఉత్తమమైనది. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటలని అనుసరించి పోయే వారికి వ్యాపార రంగంలో అభివృద్ధి వైపుకి ప్రయాణం చేయగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో ఉండడం వల్ల కొద్దిమందికి ఉద్యోగ అవకాశాలు రావడం కూడా చాలా సంతోషాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని నెగిటివ్ స్థానాల్లో ఉన్న గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని గ్రంథాల్లో మనకు ఖచ్చితంగా చెప్పబడినది. అందువల్లే ఈరోజు మనం మన జీవితంలోనే మర్చిపోని కొన్ని సమస్యలు కూడా మర్చిపోయి ప్రశాంతంగా సంతోషంగా ముందుకు పోవాలి. కుటుంబంలో సర్దుబాటు జరుగుతూ అప్పులు సమస్యలు తగ్గడానికి ఈరోజు మీరు ముందడుగు వేయాలి. వ్యాపారంలో మంచి మాటల వల్ల లాభాలు పొందడానికి ఈరోజు అవకాశం ఉంది. దాగి ఉన్న అభ్యంతరాలు తల ఎత్తి తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్న వారి అవసరాలు తీరుస్తారు. మీరు శ్రద్ధగా పనిచేసి కొన్ని పనుల్లో పూర్తి చేస్తారు. పిల్లల విద్యా విషయాల్లో ఆటంకాలు లేకుండా ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్యతే తల ఎత్తిన విభేదాలు తొలగిపోతాయి. ఐక్యతతో నెలకొన్న విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, పొదుపుకు సంబంధించిన ఆలోచనలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన పనుల్లో అంచనాలు నెరవేరే అవకాశం ఉంటుంది. బయట ప్రపంచంలో కొత్త అనుభవాలు కలుగుతాయి. వినోద కార్యక్రమాల పట్ల నష్టం జరగకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. శుభగ్రహాలలో బుధగ్రహం చాలా చివరి గడియల్లో నుండి భాగ్యరాశి నుంచి దశమ రాశికి వెళ్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా సంపద విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. అనుకుని విషయాలలో అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తండ్రి మార్గంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. క్రీడా పోటీల్లో మీరు వివేకంతో వ్యవహరించాలి. మీరు మీ ఇల్లు మరియు వాహనాలు మరమ్మతులు చేయించుకోవడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. కొత్త కమ్యూనికేషన్ వ్యాపారాన్ని ఏర్పరచుకోవడానికి, పునరుద్ధరణ చేయడానికి ఈరోజు మంచి రోజు. అలాగే ప్రతి మంగళవారం అంటేనే ప్రతిసారి ఏదో ఒక కొద్ది మందికి నెగిటివ్స్ ఉంటుంది. కానీ తులారాశి వారికి మంగళవారం